నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేవుడికి మొక్కు తీర్చుకోవడం వేల ఏళ్లుగా వస్తున్న ఆచారం. కానీ ఇప్పుడు అదే ఆచారం రాష్ట్రంలో ఓ వివాదానికి ఆజ్యం పోసింది. రాష్ట్రం కోసం మొక్కుకున్న మొక్కును సీఎం కేసీఆర్ తీర్చడం ఈ వివాదానికి కారణమైంది. జనం డబ్బుతో మొక్కుబళ్లేంటని ప్రతిపక్షాలు నిలదీస్తుంటే దేవుడితో రాజకీయాలేంటని సర్కార్ అడుగుతోంది. అసలు దేవుడి విషయంలోనే అభ్యంతరాలేంటని మత పెద్దలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మొక్కులు తీర్చిన కేసీఆర్, జనం సొమ్ముతో మొక్కులేంటన్న విపక్షం, దేవుడికిస్తే తప్పేంటంటున్న ప్రభుత్వం, మాటల తూటాలు పేల్చుకున్న నాయకులు, దేవుడితో రాజకీయాలేంటంటున్న మత పెద్దలు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం 4.5 దశాబ్దాల కల. 1969లోనే ఉవ్వెత్తున ఎగిసి ఆపై నివురుగప్పిన నిప్పులా ఉండిపోయిన ఉద్యమానికి నవ శతాబ్దిలో ఊపిరిలూదిన వ్యక్తి కేసీఆర్. అప్పటి నుంచి దశాబ్దన్నరగా తెలంగాణ సాధన కోసం ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. ఉద్యమమే ఊపిరిగా, పోరాటమే ధ్యేయంగా సాగారు. ఢిల్లీ పెద్దలను ఒప్పించారు. తెలంగాణ కలను సాకారం చెయ్యాలని ముక్కోటి దేవుళ్లను వేడుకున్నారు. మొత్తానికి ఉద్యమం ఫలించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రం రావాలి, జనం కష్టాలు కడతేరాలి, అందుకు చల్లగా చూడండి స్వామి అంటూ ఆనాడు ఉద్యమనేతగా కేసీఆర్ అందరి దేవుళ్లతో పాటు తిరుమల వెంకన్నను మొక్కుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది. 2.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం అద్వితీయమైన అభివృద్ధితో ముందుకు పోతోంది. ప్రభుత్వ పాలన కూడా వేగంగా సాగుతోంది. తాము కోరినన్ని ఇచ్చిన దేవుళ్లకు మొక్కులు తీర్చుకున్నారు కేసీఆర్. ఆ క్రమంలోనే 15 ఏళ్ల తర్వాత 7 కొండలు ఎక్కారు. మొత్తానికి కేసీఆర్ తాను వెంకన్నకు చేసిన మొక్కును ఘనంగా చెల్లించుకున్నారు. గత వారం తిరుమల దర్శనానికి వెళ్లిన తెలంగాణ సీఎం 5,59,00,000 విలువైన సాలగ్రామహారం, 5 పేటల మకర కంఠులను శ్రీవారికి సమర్పించారు. 14.2 కిలోల బరువున్న సాలగ్రామహారం విలువ 3,70,00,000 కాగా 4.65 కిలోల బరువున్న కంఠాభరణం విలువ 1,25,00,000. ఈ 2 ఆభరణాలను తెలంగాణ ప్రభుత్వం తరపున టీటీడీకి అందజేశారు. ఇక్కడే ప్రతిపక్షాలు రాద్ధాంతం మొదలుపెట్టాయి. అసలు ప్రజాధనంతో మొక్కులు తీర్చుకోవడమేంటంటూ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో ఓ ర్యాలీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కేసీఆర్ మొక్కుల మీద విమర్శలు చేశారు. ఒక్క కోమటిరెడ్డి సోదరులే కాదు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కూడా అదే బాటలో విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ దేవుళ్లకు చెల్లించుకుంటున్న మొక్కులు చట్టవిరుద్ధమని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మొక్కుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఒక్కొక్కరుగా కేసీఆర్ మొక్కులు తీర్చడం మీద విమర్శలు చేస్తూ వచ్చారు. కోట్లాది రూపాయలు ఎవడబ్బసమని నువ్వు పోయి ఆడ నీ మొక్కులు తీర్చుకోవడానికి అర్పిస్తున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే, తెలంగాణలో సమాజంలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే వాటికేమో మీరు పైసలు లేవంటారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తిరుపతిలో కానీ ఇతర చోట కానీ మీరు ఈ విధంగా అమూల్యమైన ప్రజా డబ్బు దుర్వినియోగం చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. అక్కడి నుంచి విపక్షాలు ఒకటంటే అధికార పక్షం రెండంటూ వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మాటలకు కామ్రేడ్లు కూడా మాట కలపడంతో వివాదం మరింత హీటెక్కింది. అప్పటి వరకు మౌనంగా మొక్కులు తీర్చుకుంటూ వెళ్తున్న కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కురవి వీరభద్రస్వామికి బంగారు మీసంతో మొక్కు చెల్లించుకున్నారు. కురవి ఆలయ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలవి చేతగాని వాళ్ల మాటలని, వాళ్లతో పాటు కామ్రేడ్లు కూడా కలవటం బాధాకరంగా ఉందని విమర్శలు చేశారు. తెలివి ఉంటుందా ఉండదా విషయాన్ని అధ్యయనం చేస్తారా చేయరా, ఏమైనా అవగాహనతో మాట్లాడతారా, ఎటువంటి అంటే మాట్లాడతా మాట్లాడతారా, అది కొంచెం అర్థం కాకుండా ఉంటే వాళ్ళ విద్యకి వదిలేస్తాం. ఏదైనా మాట్లాడే ముందు కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి. ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఎప్పుడో కాయం తెలిపింది, వాళ్ళు అడిగి పడుచుకోలేదు. వాళ్ళు మాట్లాడతారు. ఆయన సులభం సుధాకర్ రెడ్డి మాట్లాడారు. చాలా బాధాగా చెప్తాను నేను మాట. ఆయన నాకు మంచి మిత్రుడు కూడా. అప్పట్లో నేను యాగం చేస్తే ప్రభుత్వ పరిస్థితుల్లో యాగం చేస్తాను మాట్లాడతాను. మాట్లాడటం తెలివి ఉండాలి. ఏ డబ్బుతో చేస్తున్నారు, ఏం సంగతి కొంచెం చూస్తే మంచిది. ఎవరైనా కూడా ఏది పడుతుంది మాట్లాడచ్చు, చెల్లుతుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో నిష్ప్రచారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు.
ఈ మాటలతో వివాదం మరింత రాజుకుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అంతే బాధ్యతగా మాట్లాడాలంటూ టీ కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ప్రజల్నే దేవుళ్లుగా చూడాలి తప్ప దేవుళ్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేయకూడదంటూ విమర్శలు చేశారు. ఈ ప్రజల బాగోగుల గురించి, ఈ మనుషుల్లో, ఈ ప్రజల్లో దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నావు? కేవలం అక్కడికి పోయి మాత్రమే ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకుంటున్నావు? ఇవాళ ప్రజల ముందు క్షమాపణ చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజల్లో దేవుని చూడమని వేసుకొస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు దేవాలయాలకు పోతే మాకేం అభ్యంతరం లేదు. రైతుల ఆత్మహత్యలు చూడండి, ఆత్మహత్యలు కాకుండా నివారించండి అనే కార్యక్రమం మేము ఒక హితోపదేశం చేస్తున్నాం. ఈ మాటలతో వివాదం మరింత పెరిగింది. విపక్షాల వాదనలో పసలేకపోయినా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇన్నాళ్లకు ఓ సాకు దొరికిందన్న ఆశతో పొద్దస్తమానం విమర్శలు చేస్తూ వచ్చారు. దీనికి కేసీఆర్ కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చి స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ, స్వతంత్రవాయులు పీల్చుకుంటూ తనకు తాను అభివృద్ధి చేసుకుంటా అంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ చిన్న రాజకీయం కోసం. మీరు తప్పు చేస్తే తప్పకుండా ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. మీరు అపోజిషన్ ఉన్నామని ప్రపంచం బద్దలైపోయినట్టు మీకు అధికారం రాకపోతే చేస్తే ఎగ్జాక్ట్ మీకు అధికారం ప్రజలు ఇయ్యలే. దానికి ఎవరేం చేయాలా? ప్రజలు మాకు అధికారం ఇచ్చి మేము ఎవరితో అలయన్స్ పెట్టుకోలేదు. మొత్తంగా ఆధ్యాత్మిక భావనతో జనం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర అధినేతగా కేసీఆర్ తీరుస్తున్న మొక్కులపై ప్రతిపక్షాలు విమర్శలు చేయటం కొత్త వివాదానికి ఆద్యం పోసింది. జనం డబ్బుతో మొక్కుబడులేంటని మొండిగా ప్రతిపక్షాలు నిలదీస్తుంటే దేవుడితో రాజకీయాలేంటని సర్కార్ అడుగుతోంది. అసలు హిందూ మతం విషయంలోనే అభ్యంతరాలేంటని మత పెద్దలు ఆశిస్తున్నారు. ప్రభుత్వాధినేత అయితే మొక్కులు చెల్లించకూడదా? ప్రజల క్షేమం కోరుతూ దేవుడికి కానుకలివ్వకూడదా? ఇందులో తప్పేంటి? బ్రేక్ తర్వాత చూద్దాం.